దేవుడు కూడిన మనందరినీ కూడా నిండుగా నిండారుగా దీవించి ఆశీర్వదించి మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ప్రభు స్వస్థపరుచును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ నామములో కూడినటువంటి మీకు అందరికీ నేను ఒక చిన్న వాక్యాన్ని చెప్పి ముగిందాం. ఎందుకంటే శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. పైకి అందరం మనుషుల్లాగా ఉంటున్నాం చూడటానికి, కాబట్టి పైకి అందరము మనుషుల్లాగా ఉన్నాం, కానీ లోపల రోగాలు దేవుడికి దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఈ లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనకు ఏదైనా శోధన వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా దేవుడు మనలను, మన కుటుంబాలను మరణానికి అప్పించుకుండగా మనం కాపాడుతున్నాడు. తన ప్రాణాన్ని మన కోసము ఆయన శిలువలో పెట్టినటువంటి కారణాన్ని బట్టి యేసు రక్తమే మనలను ఈ రోజు జీవింపజేస్తూ ఉంది. అందులో బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారమై ఉండవలసిందిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన యొక్క భక్తుల గురించి 7 రకాల భక్తి గురించి చెప్పాలి అని ఆశిస్తూ ఉన్నాను. 7 రకాల భక్తిలో మొట్టమొదటి భక్తి జాగ్రత్తగా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. చదవగలిగిన వాళ్ళు ఎవరో చదువుతామంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభుని నమ్ముకోక మునుపు మనం ఎలా జీవించాం, రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రక్షణ లేనప్పుడు జీవించే జీవితము లోక సంబంధమైనది, రక్షించబడిన తర్వాత జీవించే జీవితము పర సంబంధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనటువంటి జీవితము. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. అంటే ఆయన ఏదో పాపం చేశాడని కాదు. అక్కడ పాపం చేసిన ప్రతి ఒక్కరూ బాప్తిజం తీసుకోవాలి, మారుమనసు పొంది రక్షణ పొందాలి, అటువాడికి పరలోక రాజ్యం అని దేవుని వాక్యం జలమిస్తాం. మరి యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు కదండి ఇక్కడికి. అంటే ఆయన బాప్తిజం తీసుకోకపోతే ఆయన పరలోకం లేదా? పరలోకం ఉందా ఏంటి? ఎందుకు ఆయన బాప్తిజం తీసుకోవాల్సి వచ్చిందంటే, ఆయన అడుగు జాడల్లో మనం నడవటం కోసం మన నిమిత్తమే ఆయన బాప్తిజము తీసుకోవలసి వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అనగా మన తండ్రి ఏమైతే కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆయన పిల్లలమైన మనము కూడా అదే కార్యాలు చేయాలి, అదే మార్గాల్లో మనము నడవాలి. ఒకప్పుడైతే మన ప్రాచీన స్వభావము అంటున్నాడు. ఒకప్పుడు అనగా మనము సాతానికి అనుసరులుగా ఉన్నప్పుడు, సాతానికి మనం దాసులుగా ఉన్నప్పుడు, సాతానుని మనం ఆరాధించినప్పుడు, సాతానుని మనం స్తుతించినప్పుడు, అప్పుడు మన యొక్క జీవితాలు వేరు, అప్పుడు విధానం వేరు, అప్పుడు భక్తి వేరు. అయితే ఇక్కడ మనం జాగ్రత్త ఈ విషయాన్ని గమనించినట్లయితే చక్కని మాట ఏముందంటే, ఇక్కడ యథార్థమైన భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిలో మొట్టమొదటిది యథార్థమైన భక్తి దేవునికి కావాలి. దేవుడికి మన రూపాలు అక్కర్లా, మన వెండి బంగారాలు అక్కర్లా, మన అందసందాలు అక్కర్లా. దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవునికి మన హృదయంలో చోటిస్తే చాలు. అది పరిపూర్ణమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం. యథార్థమైనటువంటి భక్తి. చదువు మరొకసారి. యథార్థమైన భక్తి చేసే మనము యథార్థం కానివి కొన్ని మన హృదయంలో ఉన్నాయి. బాప్తిజం తీసుకోకమునుపు ఎలాగైతే ఉన్నాయో అదే కొనసాగిస్తూ ఉన్నటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. రక్షణ పొందకముందు జీవితం అదే, రక్షణ పొందిన తర్వాత కూడా జీవితం అదే. పొందకముందు అదే నడవడికలు,
పొందిన తర్వాత కూడా అదే నడవడికి మనం నడిచామనుకోండి, బాప్తిసానికి ఏమైనా విలువ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్ట లేనట్ట. అంచేత బాప్తిజము అనగా మన యొక్క పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనమైన జీవితాన్ని మనము కలిగి ఉండటమే ఈ బాప్తిజంలో ఉండేటువంటి పరమార్థం. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిజం యొక్క విలువ చాలా మందికి తెలియటం లేదు. ఏదో నీటిలో మునిగామా లేచామా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళామా లేదా అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కానీ బాప్తిజం అనేటువంటిది అది మొట్టమొదటి పెట్టేది, విశ్వాసకి సంపూర్ణత అనేటువంటిది కాదండి. బాప్తిజం అనగా ప్రతి మనిషికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే బాప్తిజము. రెండవ మెట్టు పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి మెట్టు, అనగా పరిశుద్ధాత్మనందుని ఆనందాన్ని అనుభవించే మెట్టు. అందుకే మొట్టమొదట నెహెమ్యా గ్రంథంలో చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, పీకు లోతు, ఇలాంటి కొన్ని రకాలుగా కథలో వాక్యం చెప్పింది. అంటే అది ఏంటంటే అది నీటి గురించి లోతు గురించి చెప్పలేదు, కానీ భక్తి యొక్క స్టెప్పుల గురించి చెప్పాడు. చీలమండల లోతు అన్నాడు, మోకాళ్ళు లోతు అన్నాడు, మొల లోతు అన్నాడు, పీకు లోతు అన్నాడు, తర్వాత ఈదలేనంత లోతు అన్నాడు. ఈదలేనంత లోతు అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి భక్తి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడపబడుతున్నటువంటి భక్తి. అంచేత ఈ యొక్క భక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యథార్థమైన భక్తి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 మరొకసారి చదువుకుందాం. తోకలు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయమై, మునుపటి ప్రవర్తన అనగా బాప్తిజము తీసుకోనప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన విషయమై మోసకరమైన దురాశ వలన, అప్పుడు ప్రభువులో రాక మునుపు మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి అంటున్నాడు. అంటే బాప్తిజం తీసుకోక మునుపు మనం ఎలాగైతే జీవించామో, ఈరోజు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అదే బ్రతుకు, అదే మాట, అదే తీరు, అదే పద్ధతిలో మనం నడిస్తే కనుక దేవుడు ఏమంటున్నాడంటే వాటిని నీవు విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. దానికి విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన పెంట, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, దానిని నీవు విడిచిపెట్టకుండా లోపల పెట్టుకున్నంత కాలము నీవు ఎలాంటి భక్తి చేసినా భక్తి భగవంతుడికి మాత్రం ఇష్టకరంగా ఉండనే ఉండదు. అంచేత మనము దేవునికి అహిష్టమైనటువంటివి, మనలో పగలు, కక్షలు, కార్పుణ్యాలు, వ్యాసాలు, అసూయ అన్ని మత్సరములు, హిమతములు ఇవన్నీ కూడా మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలుగుతాం. శరీర సంబంధమైన ఈ యొక్క కష్టడాలు, శరీర సంబంధమైన తలంపులు ఇవన్నీ కూడా మనిషి విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా బాప్తిజం చేసి మందిరం యొక్క ఉపయోగం ఉందా? మరి మనిషి మాట్లాడేది, నీ హృదయం మాట్లాడేది, నీ హృదయం మాట్లాడగలపడతా ఉంది. పాత బతుకు కొత్త బతుకు ఏదో ఏంటంటే ఇది కొత్త కొట్టు కంటే పాత కొట్టు మాసుకంటే, అలాగే పాత కొట్టి కొత్త కొట్టు మాసు వేసిన ఎత్తుగానే ఉంటుంది. అంటే కొత్త కొట్టే పని చేస్తుంది, పాత కొట్టు కొత్త కొట్టు కానీ కొత్త కొట్టు పాత కొట్టు కానీ మాసు వేస్తే ఎత్తుగా ఉంటుందని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఆ మాటలు ఏంటంటే బాప్తిజానికి ముందు మీరు అలాగే ఉన్నారు, బాప్తిజం తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే భక్తి. చదవమ్మా, 4వ వచనం చదువు. ప్రార్థన స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి భక్తుడైనా అవుతావు. అంతే తప్ప బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామనో, లేదా బాప్తిజం తీసుకోకపోతే పాయింట్ కాదు. మార్పు అనేటువంటిది మనసులో కావాలి. ఈ మధ్యకాలంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు చూడండి, సముద్రంలో ఎలసేపలు ఉన్నాయి, ఎలస పరిధులు సముద్రంలో ఉన్నాయి. గోదావరి వచ్చినప్పుడు పైన కొండ మీద వర్షాలు కురుతూ ఉంటే వరద నీరు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఈ గోదావరి నుంచి సముద్రంలోనికి వెళ్ళింది. అవునా?
మీకు అందరికీ బాగా తెలుసు నాకంటే ఏమండి అంతేనా. వర్షాలు కొండల మీద కురిసినప్పుడు ఆ బురద నీరు అంతా ఎక్కడికి వస్తుంది? సముద్రంలోనే గోదావరిలోకి వస్తుంది. గోదావరిలోంచి సముద్రంలోకి వెళ్తుంది. ఈ గోదావరిలో సముద్రంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు దానికి గట్టగట్టుకుపోయినటువంటి ఎలసేప ఈ యొక్క తీపి నీరుకి ఏమవుతుందంటే ఎదురొచ్చి ఈ యొక్క గోదావరిలోకి వలస వస్తుంది అంటే ఎలస వలస వచ్చి పులస అయింది అని దానికి శాస్త్రం ఉంది. ఎలస ఏమొచ్చిందంట? వలస వచ్చిందంట. అది ఉన్న స్థానాన్ని విడిచిపెట్టేసింది, సముద్రాన్ని విడిచిపెట్టేసింది. సముద్రం నీటికి అలవాటు పడినటువంటి ఆ ఎలస వారికి సముద్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందంట? గోదావరిలోకి వచ్చింది. గోదావరిలో నీరు సముద్రంలోకి వెళ్తుంటే ఆ నీటికి ఎదురు గోదావరిలోకి వచ్చిందంటే అంటే దాని ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి కొత్త స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ స్థానం మారి ఎప్పుడైతే ఈ గోదావరిలోకి వచ్చిందో ఈ ఎలస వలస వచ్చిన తర్వాత దాని పేరు, దాని రూపురేఖలు, దాని కెపాసిటీ అంతా మారిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అది పులస అయింది. అవునా? అంటే అంతేనా? ఎలస ఏమైంది? పులస అయింది. తెలుగులో ఆడడం పక్కన ఆడడం మన అందరూ తెలుసున్న వాళ్ళే. తెలుగులో ఆడలేదు. ఎలస వలస వెళ్ళి పులస అయింది అంటే ఎలసగా ఉన్నంటే చేటలు పడుతుందని ఎవరు కొనలేదు. అమ్మ ఆడడం అంటారా? ఎలసలు ఆడడం చేటలు పడితే కొంటారా? మొడపరిగంటే పిల్లలు తింటా పనికిరావు అంటారు. కానీ వలస వచ్చేటప్పటికి పేరు మారిపోయింది కదండి, దాని రూపురేఖలు మారిపోయింది కదండి. దాని శాతం పెట్టగానే 35,000 40,000 పాట పాడుతున్నారు. ఏంటది? ఏం తెలుస్తుందా అసలు మీకేని? పులసేపు నాటారు. పులసే మన కొనుక్కు కదరా, మనం మొగంతో ఒక అందరు కొనుక్కున్నాడు 32,000 పాట పాడు కొనుక్కున్నాడు. 2 కేజీలు పులసేపు 32,000 అంటే కేజీ 16,000 రూపాయలు. ఏంటి అంత రేటు కొనగా పోనవరా సంపాదించాలి సత్తబట్టి ఏంటి? తినాలనుకున్న సంవత్సరం పోయి తినేయటమే. అలాగే అంటాడండి. అలాగే ఇప్పుడు రావం తినాలి. రావం తినాలంటే 30 రూపాయలే. తినాలనుకున్నాడు 30 40 ఒకసారి 50 రావులు తెచ్చుకోవడం పుల్లు తినేటువంటి రోజు తినం కదా. అలాగే ఇప్పుడు దీనికి ఏమైందంటే ఎప్పుడైతే దాని స్థానాన్ని మారిందో, దాని పేరు మారిందో, బజార్లో వచ్చిన దాని రూపురేఖలు మారిపోయి ఎవడో కూడా కొననటువంటి చేపకే 32,000 వచ్చిందండి. అంటే దానికి ఎంత విలువ పెరిగిందో చూడండి. అలాగే స్థానం ఎప్పుడైతే మారిందో దాని విలువ పెరిగింది. అలాగే ఒకప్పుడు ఎలసగా బతికే లోకంలో ఎలసగా ఎవరికి పనికిరాని వ్యక్తి నువ్వు బతికుండొచ్చు. కానీ వలస వచ్చింది అనగా లోకంలో నుండి పాపంలో నుండి వెనకొచ్చేప్పుడు బాప్తిసం ద్వారా ప్రభులో వచ్చాం. ప్రభులో వచ్చాడు. నీ జీవితం ఎలా ఉండాలి? ఇప్పుడు పులస మాదిరిగా ఉండాలా వద్దా? మరి మార్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎలసలాగే ఉన్నామంటే ఎలసలాగే ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? నీలో రూపురేఖనే మారలేదు. అంటే పాత బతుకు రోత బతుకు అంటే చూసారండి. ఆ పాత బతుకు అంతా అలవాటైపోయి దాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అంటే నా పాత్రను విడిచిపెట్టు. దేవుడు అదే చెప్తున్నాడు నీకు. దాన్ని విడిచిపెట్టు బాగుంటాడు. ముందు ఈ ఎపిసోడ్ రాసిన పత్రికలో ఈ 22వ వచనంలో ఏమన్నాడంటే విడిచిపెట్టాను నేను. పాత విడిచిపెట్టమన్నాడు. 24 కడుగు వచ్చినప్పుడు 24 వచ్చినప్పుడు ఏమన్నాడండి? నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అన్నాడు. నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. నీ మాట తీరు నూతనంగా ఉండాలి. నీ ప్రవర్తన నూతనంగా ఉండాలి. అంతేగాని ఆ పాత బతిగా రోత బతిగా పాత మాటలే పాత బూతులే పాత దెబ్బలాట్లే పెట్టుకున్న విట్టాలకాలం లేకపోతే ఎవరు మాత్రం కానీ దీన్ని బతుకుతారు. ఇది మాత్రమా మారదండి. ఇది రేఖంపడి అంటుంది. ఎవరైనా సరే అనరా ప్రభు నమ్ముకుని బతుకు మారకపోతే ఇంక బతుకునే ఉంది నీకు. ప్రభు నమ్ముకుని బతుకు మారకపోతే అంచేత ఈ దైవభక్తి అనేటువంటిది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భక్తి అంటే భక్తిని ఇష్టమైతే చేయడానికి కష్టంగా మారాయి. అంతేగాని నేను భక్తి చేస్తున్నానని నువ్వు ప్రజలను మోసం చేయకూడదు. బైబిల్ అంటే మనం రోడ్డు వెళ్ళేవాళ్ళు ఎంతోమంది మనకు చూస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడిని నమ్ముకున్నారండి, మందిరానికి వెళ్తున్నారండి అంటారు. అవునా? గంజలు అంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని యొక్క భక్తి ఏం చెప్తుందంటే యథార్థమైన భక్తి కలిగి ఉండు. అమ్మాయి పిల్లలు మాట్లాడకండి. ఏం కలిగి ఉండాలంట? యథార్థమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. దేవుడు మన యొక్క యథార్థతను కోరుకుంటున్నాడు. ఈరోజు మనలో ఉన్న యథార్థత ఎంతవరకు మనం యథార్థంగా ఉంటున్నాం, ఎంతమంది నమ్మకంగా ఉంటున్నాం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇంట్లో సమస్య అయినా బయట సమస్య అయినా
న్యాయం తీర్చేవాడు న్యాయంగానే న్యాయం తీర్చాలి. ఇంట్లో వాడికి ఒక రకంగా బయటకు ఒక రకంగా న్యాయం తీర్చేవాడుకోండి, రేపొద్దున దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు తీర్చిన తీర్పుని బట్టే మళ్ళీ నీకు తీరుతాడు. ఇది మాత్రం వాస్తవం. అంచేత మనము తెలుసో తెలియక కొన్నిసార్లు పొరపాట్లు పడుతూ ఉంటాం. మన కళ్ళు మనం మోసం చేస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు మనం మోసం చేస్తూ ఉంటాం, మన తలంపులు మనం మోసం చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము మునుపటి ప్రవర్తన విడిచిపెట్టాలి. ఇప్పుడు నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించుకుంటేనే ఆ భక్తి ఏమవుతుందండి? యథార్థమైన భక్తి అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట కూడా నేను చెప్తాను. రెండవ రకం భక్తి ఏంటో. మొట్టమొదటి భక్తి ఏం భక్తి అమ్మా? యథార్థమైన భక్తి. నీలో ఏ విధమైన కల్మషము ఉండకూడదు. అలా కల్మషం ఉంటే కనుక అది క్యాన్సర్ ఉంటేనే ప్రమాదము. అది ఎవరైతే కల్మషం కలిగి ఉన్నారో వాళ్ళ శరీరాన్ని తినకుండా పోతుంది. ఎన్ని మందులు వేసిన రోగం తగ్గదండి. చచ్చేదాకా రోగాలు ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తా, హాస్పిటల్లో స్కానింగ్ తీస్తే అందులో రోగం లేదు. కానీ ఏదో వచ్చావు కాబట్టి 4 మందులు రాయిస్తాడు. టెస్ట్లన్నీ చేయించావు, ఒక 5,000 6,000 అయింది, లేదా 10,000 అయింది. 10,000 రూపాయలు టెస్ట్లకి కనీసం 200 రూపాయలు మందులు లేకపోతే ఏమనుకుంటారు? వాహనం చేసిన అనుకుంటారు కదా. అంచేత ఏం చేస్తాడు? 200 రూపాయల మందులు రాసిస్తాడు. ఇంత ఈ విషయం ఏంటంటే మందులు రాసిచ్చినా కానీ గ్యారంటీ లేదు. ముందు యొక్క డాక్టర్ అటులేదు ఏం కనబడట్లేదు. కానీ మందులు రాసిస్తున్నా కానీ మందులు రాసివ్వడం కూడా కరెక్ట్ కాదు. పనిచేస్తారని గ్యారంటీ లేదు. మళ్ళీ టెస్టులన్నీ మళ్ళీ చేయాలి. ఎందుకని? మన కష్టార్జిత ఎందుకు టెస్ట్ కింద పోతుంది? మన కష్టార్జిత ఎందుకు బయటకు వృధాగా పోతుంది? మన ప్రవర్తన సరిగా లేనందువల్లనే కదా. దేవుడు అంటున్నాడు పైకి భక్తి గల వారి వల్ల ఉన్నారు. కొంతమందికి కొంచెం లోపలికి వెళ్తే ఒకటి మీ మునుపటి ప్రవర్తన విడిచిపెట్టాలి. రెండవది నూతనమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. మీకు ఉదాహరణ చెప్పాను అంతే. ఇలస పులస అనే దాని గురించి చెప్పాను. ఆ ఇలసైనా పులసైనా నువ్వే ఎవరి గురించి చెప్పలేదు నేను. ఆ ఇలసపోతు విడిచిపెట్టి పులసలోనికి రా. స్థానం మారావు కదా, మారినప్పుడు జీవితం మారాలి, తీరు మారాలి. నీకు సమాజంలో విలువ కావాలంటే, సమాజంలో విలువ కావాలి, విలువ పెరగాలంటే ఎలా పెరుగుతుంది అమ్మా? మాట్లాడండి. సమాజంలో మనిషికి విలువ పెరగాలంటే అలా పెరిగింది. మన యొక్క డబ్బులు బట్ట, బంగారాన్ని బట్ట కాదు, మాట తీరువుని బట్టి, మన ప్రవర్తనను బట్టి మనిషికి సమాజంలో విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. దాన్ని పెంచుకోవాలి మనం. అంతే తప్ప మనం అప్పుడు అలా బతుకు ఇప్పుడు అలా బతుకుంటే ఆ బతుకు అర్థం ఏమి ఉండదు. దేవుడు అన్నాడు ఉంటే ఎచ్చగా రెండు లేదా సలగా రెండు, నువ్వు నిలువెత్త దిశలో ఉన్నా నాకు నోటంట ఏమి అన్నాడు? ఉమ్ము వేయాలని ఉద్దేశిస్తున్నాను. దేవుడు నీ ముఖం మీద ఉమ్మేస్తే మంచిదా, నా ముఖం మీద ఉమ్మేస్తే మంచిదా? కానీ మన భక్తి మంచిగా చేస్తే ఆవిడకి కాడకు ఉమ్మేస్తారు మన మీద, వేస్తారా? వేయరు. అటువంటి దేవుడు అంటున్నాడు నువ్వు ఉంటే ఎచ్చగా ఉండదు, చల్లగా ఉండదు, మునివెత్తని దిశలో మాత్రం ఉండదు. భక్తి అనే ముసుగులో చాలా మంది మునివెత్తని దిశలో భక్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెండవ భక్తి వాళ్ళని చెప్తారు. యాకోబు రాసిన పత్రిక 1:26 వచ్చింది. తొందరగా చదవాలి. రెండవ భక్తి. మరి 7 భక్తులు దాకా 7 రకాల భక్తి గురించి చెప్పాలి. చిన్నగా చెప్పేసుకుంటే అర్థం అయిపోతాను. చెప్పమ్మా. యాకోబు 1:26. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక, చూడండి, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే, వాని భక్తి అంతా కూడా వ్యర్థము అంటున్నాడు. అంటే నోటికి ఏం పెట్టుకోవాలంట? మాట్లాడండి. నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళు అంటే గుర్రానికి కళ్ళు ఉంటుంది కదండి, అలా మనం నోటికి కళ్ళు పెట్టుకోవాలంట. అంటే కళ్ళు కొనికి పెట్టుకోమని చెప్పట్లా. మీకు చాలా సార్లు చెప్పానండి. భార్య ఏదోటి ఆ వర్షం గురించి చచ్చిపోయినా కదా, సూర్యుడు నీళ్ళు ఒక చుక్క పడతానే ఉంటుంది. అమ్మ పడుతుందా అన్నాడు కదా. పడుతుందా? ఇప్పుడు తాటగిరిలో ఉన్నప్పుడు మన వర్షం కురిసింది అనుకోండి, వర్షం కురిసి వెళ్ళిపోయిన 2-3 గంటలకు కూడా ఆ సూర్యుడు ఒక్కో చుక్క పడతానే ఉంటాయి. అలాగే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ సందర్భంగా కాడతానే ఉంటాయి. ఎవరి పక్కన ఉంటే ఏదైనా మాట వచ్చింది అనుకోండి, అది మాటలు విడిచిపెట్టారండి. సందర్భంగా దాన్ని పురస్కరించుకొని దాన్నే దృష్టిలో పెట్టుకుని
ఆ రోజంతా కూడా అదే సమస్యగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడే ఉన్నాడు, ఈ నోటికి కళ్ళెం పెట్టుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య నోటికి కళ్ళు ఉంటే భర్త కొడతాడంటారా? పనిలో కొడతాడా భర్త? అమ్మ ప్రసన్న కొడతాడా భర్త? నోటికి ఏం పెట్టుకోవాలి లేకపోయినా దగ్గరికి అది ఆడేస్తాడు కదా. మన నోరు బాగుంటే ఆయన ఏమంటావు అందులో కావాలి అన్నదండి. ఇలా అట్లా పొద్దున్న అలా గొడవలు పెట్టుకుంటే గొడవలు పోతే చూస్తుంది కానీ గొడవలు పోవట్లేదు. ఈ గొడవలు ప్రధాన కారణం ఎవరంటే ఆవిడే. ఎవడో మంత్రి దగ్గరికి వెళ్తాడు, ఏంటో గ్లాసు నీళ్ళు మంత్రం ఇచ్చాడంటే జాగ్రత్తగా బట్టలు వెళ్ళాము ఇంటికి కట్టుకెళ్ళి పొద్దున్న నోట్లేసి తన్నా నోట్లోకి బయటకు తీసేసి ముఖ్యంగానే ఉండు అన్నాడండి. ఈ సంవత్సరాన్ని వదిలిపోతాయి. 100 తీసుకున్నాడు, గ్లాసు నీళ్ళు ఇచ్చాడు, ఇంటికి తెచ్చుకుందే చక్కగా కళ్ళు కట్టుకుందే గ్లాసు నీళ్ళు నోట్లో పోసి ముఖ్యంగానే కూర్చోం. ఇంటికి భర్త వచ్చాడు, భోజనం కాళ్ళు కట్టుకున్నాడు, దగ్గర అన్నం పెట్టుకున్నాడు, తిన్నాడు, అన్ని బాగా ఉంది. ఏమండి ఇప్పుడు నోరు కదపలేదు కదా, నోట్లు ఏమున్నాయి మాట్లాడండి. నోట్లో నీళ్ళు ఉన్నాయి. 100 ఇచ్చింది కదా మంత్రికి. మనకు పడుకోదంతా పిల్లలైనా అదిరిపోతుంది. చలిజ్వరం వచ్చిందని పరిగెత్తి వెళ్ళిపోతాం, తోడుగా తింటుంటాయి. ఆడికి 400 500 ఇస్తాం. అంతగా దగ్గర అమ్మ దింపు చేయాలంటే మళ్ళీ రాత్రికి మళ్ళీ పోకడ పడతాడు 2 వేలు 3 వేలు ఇచ్చి. ఇలా మన డబ్బులన్నీ ఇలా భద్రమైపోతా ఉన్నాయి. కానీ సత్యాన్ని తెలుసుకోవట్లేదు చాలా మంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ ఇంట్లో గొడవ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? రోజు గొడవ అయ్యేది కానీ ఆ రోజు గొడవ అవ్వలేదు. కారణం ఏంటంటే ఆ నోటి నిండా నీళ్ళు ఉన్నాయి. 24 గంటల నోటి నీళ్ళు ఎట్టుకోవాలి, ఉంచుకోమ్మా. నువ్వు పొరపాటు కూడా నీళ్లు బయటికి రాకూడదు. ఇంటికి బయటకు వచ్చింది నీ ప్రాణానికి ప్రమాదం అన్నాడు. దానిపైన ఎక్కడ పోతామని చెప్పి 24 గంటలకి నీళ్ళు నోట్లో పట్టి కుక్కలతో ఉంది. ఏం మాట్లాడదు కానీ భర్త కూడా ఏం మాట్లాడలేదు. భర్త పైన ఏంటంటే కొట్టడం. మంత్రం పొద్దున్న వెళ్ళిందండి. మంత్రం పొద్దున్న వెళ్ళి అయ్యా మీరు మంత్రం ఇచ్చిన నీళ్లు మీరు చెప్పినట్టు 24 గంటల నోట్లో పెట్టితే ఉన్నానండి. కరెక్ట్ చిన్న వేసి వచ్చి గొడవ రాలేదు. పెళ్ళి రోజు గొడవలేని మా ఆయనకి నవ్వుకుని నిన్న మాత్రం నేను పొద్దున్నకి రాత్రి గొడవలు రావండి. అమ్మా గొడవలు రాకపోవడానికి నీకు ఇచ్చిన నీళ్ళలో ఏమి లేదు, నీ నోట్లోనే ఉందంతానా. నువ్వు నోరు మూసి కూర్చుంటే ఆయన ఆ పని ఆయన చూసి వెళ్ళిపోతాడా. నీ నోట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వేం మాట్లాడలేదు, లేకపోతే నోరు తెలుసు ఆడేస్తాడు అని చెప్పి మొట్టమొదటి ఏం చెప్పానంట నీ నోటికి మాట్లాడకుండా. అది మళ్ళీ అక్కడ వచ్చాడు. మనం ఎక్కడ ఏం పెట్టుకోమన్నాడు? కళ్ళు పెట్టుకోమన్నాడు. నోటి కళ్ళు పెట్టుకుంటే భార్య భర్తలమైన గొడవలు రావండి, అనుమానాలు కావడదు. అవునా? ఉండదా? ఉండదండి. అంచేత ఒకరిని ఒకరు నమ్ముకోవాలి. ఒకరికొకరు కాపురం చేస్తున్నారు, ఒకే మంచం మీద పడుకుంటున్నారు, ఒకే కొండలో కూడుకుంటున్నారు, తింటున్నారు, నలుగురు పిల్లలు కొనుక్కుంటున్నారు, అన్నీ అయిపోయింది. వృద్ధాపం వచ్చింది.